పూర్తిగా తప్పండి. 2004 కన్నా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2009కి పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది. అంటే 3-4%, 3-4 మధ్యలో పర్సంటేజ్ పెరిగింది. అయినా రాజశేఖర రెడ్డి గారు ఎట్లా గెలిచారు? ప్రజారాజ్యం పార్టీ కూడా వచ్చింది కదా అప్పుడు. అదే ఏదొచ్చినా ఓటింగ్ పెరగటానికి వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారుగా. ఇక్కడ కూడా ఓటింగ్ పెరగడానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా దేశంలోనే ప్రప్రదం అది అంటున్నారు. ఇది తప్పు. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు జరగట్లా. తెలంగాణ అసెంబ్లీలు జరగల మన పక్కన రాష్ట్రం మీద. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే అసెంబ్లీ అభ్యర్థులు ఏ పార్టీ అయినా వాళ్ళు మొబిలైజ్ చేసి పార్లమెంట్ అభ్యర్థులు మొబిలైజ్ చేసినప్పుడు జనరల్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ప్లస్ మాస్ టర్న్ అయినప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఏది నాకు గవర్నమెంట్ బాగా పనిచేసింది, నాకు బాగా సహాయపడింది అనేటప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది. లేకపోతే నాకు హాని చేసింది ఈ ప్రభుత్వం ఇది ఉండకూడదు అనేది ఓటింగ్ ఈ 2 ఫ్యాక్టర్లు ఉన్నాయండి. కోపం ఉంది, ఈ అనుకూలత ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు చూసుకుంటే పేద బిక్కి వృద్ధులు, అంటే ఈవెన్ ఈనాడు పేపర్ కూడా రాసింది, మహిళలు పోటెత్తారు ఓట్లు వేయటానికని వాళ్ళు పేర్కొన్నారు. మిగతా విశ్లేషకులు అంటే TV9 రజనీకాంత్ కానీ ఆరా మస్తాన్ కానీ ఒక డిబేట్లో చెప్తా రూరల్ పూరు, ఈవెన్ ఇండియా టైమ్స్ ఆఫ్ నవ్ ఆయన కూడా, ఆయన పేరు మనకు గుర్తులేదు, ఆయన కూడా చెప్పాయండి. ఈ ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చారు. వీళ్ళు రూరల్ పూరు మహిళలు వీళ్ళందరూ ఎవరైతే ఇదవుతున్నారో వాళ్ళంతా ఎవరికి ఓటేస్తారో వాళ్ళే పవర్లోకి వస్తారని చెప్పారండి. పేదవాళ్ళు, గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మహిళలు ఆ శాతం ఓట్లు పెరిగి ఎవరికి ఎక్కువ వేస్తారో వాళ్ళే నిర్ణయిస్తారు అధికారులకు ఎవరు వస్తారు. అవునండి. సో ఆ విధంగా ఈసారి ఓటింగ్లో గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మహిళలు, పేదవాళ్ళు ఎక్కువ మంది వేశారు. ఇప్పుడు ఇక్కడ నేను అనేది ఏంటంటేనండి, ముఖ్యంగా ఇందాక చెప్పిన ఈ వర్గాలకి జగన్ ఏమైనా వ్యతిరేకంగా చేశాడా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి హాని చేసే పనులు ఏమైనా చేశాడా? వీళ్ళ మీద వేరే వీళ్ళ పెన్షన్లు కానీ ఇంకోటి కానీ వీళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా రద్దు చేశాడా? ఇవన్నీ ఉంటేనే కోపం ఉంటుంది. కోపం ఉండే సెక్షన్స్ ఎవరు? ఒక క్యాస్ట్ గాను ఇంకోళ్ళు ఏదో డెవలప్మెంట్ అని చెప్పడంలో అసలు ఏది చెప్పినా సరే, అది ఇప్పుడు షిప్పింగ్ హార్బర్లు కట్టినా, ఫిషింగ్ హార్బర్లు కట్టినా, ఎయిర్పోర్ట్లు కట్టినా, మెడికల్ కాలేజీలు తెచ్చినా, ఇంకా నాడు నేడు ప్రవేశపెట్టినా, సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినా, ఇంకా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అంటే ఆరోగ్యశ్రీ కానీ, మీ ఇంటింటికి డాక్టరు, ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఒక ద్వేషం, ఒక ఈర్ష్య, ఇది ఈ ప్రజల్లోకి, అంటే ప్రజల్లోకి కాదు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎక్కిచ్చారు. ఆ రాజగురువులు, ఒక ఆయన పెద్ద గురువు, ఒక చిన్న సామంతారు, ఎవరో రామోజీరావు, రాధాకృష్ణ, ఎంత విషం చిమ్మినా ప్రజలు చిమ్మితే ఆ సెక్షన్స్ కొంతమంది రియాక్ట్ అయిన మాట వాస్తవం, 100% వాస్తవం. దీంట్లో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఓటింగ్ శాతం పెరగటంలో ఇదండి. అది కాక నాకు చిన్నప్పుడు నాకు బాగా ఒక్కడిగా ఉన్నప్పుడే నాకు ఒక ఇది గుర్తొచ్చింది. నాకు మన పోలింగ్ చూసింది సరళి చూస్తే, ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్కి ఇప్పుడు రాత్రిపూట అక్కడ పడుకునేవాళ్ళండి జనం వెళ్ళి థియేటర్ల దగ్గర. సేమ్ అదే పద్ధతి జగన్ మీద ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ ఉండయో ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఎర్లీ మార్నింగ్ వచ్చి పోలింగ్లో నుంచుని ఓట్ చేసి వెళ్ళిపోయారు. ఎంత? ఒక 3 గంటల పాటు, 7 నుంచి 10:30 వరకు. ఈ తర్వాత బూతులన్నీ ఖాళీ అండి. వాళ్ళ కసి, ద్వేషం అన్నీ మొత్తం వాళ్ళు తీర్చేసుకున్నారు ఆ 2.5 గంటల్లో. ఆ పర్సంటేజ్ ఎంత చూసుకుంటే చాలా లో పర్సంటేజ్. అదే మాస్ పర్సంటేజ్ చూసుకోండి ఎంత ఉందో, మీరు బూతుల వైజ్గా లెక్కేసుకుంటే మీకు తెలుస్తుంది. నేను ప్రత్యక్షంగా విజయవాడలో చూశాను ఇది. దానికి ప్రత్యేక ఉదాహరణ మా బూతే. మా బూత్ పూర్తిగా మా సామాజిక వర్గం బూత్.
దాంట్లో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉండారు. నేను వెళ్ళా, మా ఆవిడ, నేను, మా కోడలు, మా అబ్బాయి వెళ్ళాం. ఆ బూత్కి వెళ్ళినప్పుడు నాన్న కొంచెం నడక కొంచెం ఇబ్బంది ఉందని, అది కూడా మాజీ ఎమ్మెల్యే అని గౌరవంతో నన్ను లైన్ లేకుండా మొత్తం లోపలికి పంపించారు. నాతో పాటు మా అబ్బాయి వచ్చాడు. నేను 10 నిమిషాల్లో బయటకు వచ్చా. మా మిస్సెస్కి, మా కోడలికి గంటన్నర, దాదాపు 2 గంటల సేపు పట్టింది క్యూ. అదే ఇంకా 3 గంటల తర్వాత మా అమ్మాయిని పంపించాం ఓటుకి. తన ఓటు ఉంది, వేస్తే వాకిన్ ఖాళీగా ఉన్నాయి. ఇది పాల పొంగులాగా వచ్చిందండి పొద్దున పూట. ఆ సెక్షన్ కసి, ద్వేషం అన్నీ ఉందండి జగన్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. వాళ్ళు మంచి చేశాడా చెడు చేశాడు అనేది అర్థం లేదు. వాళ్ళు మంచి చేసినా చెడు కింద లెక్క. ఒక గుడ్డి ద్వేషం, గుడ్డి ఈర్ష్య, గుడ్డితనం. వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. అది ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఇంకో కార్యక్రమాలకు వెళ్ళినా, గెట్ టుగెదర్లు ఎక్కడికన్నా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని కాకుండా ఒక ఇవ్వాల్సిన గౌరవం, సరే చీఫ్ మినిస్టర్ అన్న మాట్లాడవచ్చు, ఇంకోటన్నా మాట్లాడచ్చు, చాలా దుర్భాషలు ఆడుతూ అడ్రస్ చేశారు. అక్కడ ఒకే కులం వాళ్ళు ఉండరండి అంత గ్యాదరింగ్లో. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారండి, ఏం సందేశం ఇస్తుంది ఈ సమాజానికి వాళ్ళు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్? అంటే దీనివల్ల మీ సామాజిక వర్గానికి కూడా నష్టం జరుగుతుందంటారు. దానివల్ల తద్వారా జగన్కి లాభం జరుగుతుందంటారు. జరిగింది. అట్లా ఇది అనేక ఉదాహరణలు ఉన్నాయండి. ఇది అంటే ఈ ఓటింగ్ శాతం పెరగటం వల్ల అధికారంలో ఉన్న వైసీపీకే నష్టం లేదంటారు. పాజిటివ్ ఓట్ అండి ఇది. ఇప్పుడు ఎప్పుడు జగన్ రుణం తీర్చుకోవాలి, మనకి నవరత్నాలు ప్రవేశపెట్టారు. 2019లో కొంతమంది వేశారండి, ఎవరికి టీడీపీకి వేసిన మాట వాస్తవం. అప్పటికి నవరత్నాలు ఈ లబ్ధి పొందల ఈ ప్రజలు. ఈసారి ఆ లబ్ధి పొందిన దాని మీద 2019 కన్నా బాగా ఇంక్రీజ్ అయింది పోలింగ్. అది అర్థం చేసుకోవట్లే వీళ్ళు. ఇంకో విషయం చెప్తాను సార్, ఒక పేపర్లో అనుకుంటా అది రాసింది, 1 కోటి మంది ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, అసలు వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటేసారు. సార్ 1 కోటి మంది రావటం ఏంటి, ఓటు వేయటం ఏంటి? ఇంతకన్నా పచ్చిబూతు ఉంటుందండి. వేస్తే 1000 మంది రావచ్చు, 2000 మంది రావచ్చు. అసలు మీకు ఎక్కడైనా ఈ ఎలక్షన్ పోలింగ్ ముందు కానీ, తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ, ఒక్క టోల్ గేట్ దగ్గర ఎక్కడైనా జామ్ అయిందా? ఎక్కడైనా పేపర్లో కానీ, టీవీల్లో కానీ వార్త వచ్చిందా? వార్తలు ఏమైనా వచ్చినాయా? 1 కోటి మంది రావటం ఏంటండి? అసలు ఏంటండి వీళ్ళ రాతలకు అర్థం పర్థం ఉండాలిగా. అంటే ఓవరాల్గా విదేశాల నుంచి తరలి వచ్చారంట. ఎన్ని లక్షల మంది వస్తారండి నాకు తెలియదులేండి విదేశాల నుంచి. అసలు ఎవరికి ఎంత కులం ఉంది, ఎంత ఆడి సొంత డబ్బులు కట్టి టికెట్లు కొనుక్కుని వచ్చేదండి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండారు. ఈ తానాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకుని తానాలో పెత్తనం చెలాయించే వాళ్ళు, వాళ్ళ మిత్రులు కొంతమంది వచ్చి ఉంటారు ఇక్కడ ప్రచారం చేయడం. ఎందుకంటే కొంతమంది వీళ్ళకి టికెట్లు ఇచ్చారు కదా ఎన్ఆర్ఐలకి, అందుకోసం వచ్చారు. వాళ్ళు ఎంతమందిలో ఉంటారు? 100ల సంఖ్యలో ఉంటారు, 1000 సంఖ్యలో కూడా ఉండరు. ఓవరాల్గా కొన్ని లక్షల ఓట్లే కదా, పర్సెంటేజ్ 2% పెరిగిందండి. కానీ 1 కోటి మంది వచ్చి ఓటేశారు, విదేశాల నుంచి ఓటు వేశారు. ఇవన్నీ పేపర్లు రాయటం అండి, ఆంధ్రజ్యోతి, ఈనాడులో. అంటే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినా కానీ పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీకి పాజిటివ్ ఓటుగానే మీరు దీన్ని చూస్తున్నారు. 100% పాజిటివ్ ఓటు అండి. దీంట్లో ఎక్కడ మీకు కారణాలు ఉండాలి కదా, వ్యతిరేకత ఉండటానికి, నెగిటివ్ ఓటు అవటానికి కారణాలు నాకు చెప్పండి. వాళ్ళైనా సరే ఎవరైనా సరే కారణాలు చెప్పండి. దీనివల్ల జగన్ ఓటు ఇట్లా, దీనివల్ల తేడా ఇదండి. మిగతా నేను చెప్పేది కింద లోయర్ మిడిల్ క్లాసు, కింద తరగతి వాళ్ళు వీళ్ళకి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి, నవరత్నాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళకి ఎక్కడన్నా వ్యతిరేకత ఉందా? అంటే జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చిన నవరత్నాల తాలూకు, సంక్షేమం తాలూకు ఫలితాలు పొందిన వాళ్ళు అందరూ కూడా స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా తయారయ్యారు. వాళ్ళ లెవెల్లో వ్యతిరేకత రాలేదు. 2014-19 మధ్య జగన్ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి, తర్వాత ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఆయన ఓటు బ్యాంక్ స్ట్రాంగ్ చేసుకున్నాడు కాబట్టి గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఓటింగ్ వైసీపీకి జరిగింది అంటారు. అవును, అంతేనండి, పూర్తిగా అంతే. మీ అనాలిసిస్ అదే కదా.